హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియోస్. ఈరోజు నేను నా దగ్గరుండే మైకులన్నింటినీ పరిచయం చేయబోతా ఉన్నాను. నేను ఒక సామాన్యుడిని. నాకు వాయిస్ క్లారిటీ గురించి కానీ నాయిస్ గురించి కానీ అసలు ఏమీ తెలియదు. మొట్టమొదట నేను యూట్యూబ్ వీడియో చేసినప్పుడు డైరెక్ట్ కెమెరాలో కానీ ఫోన్లో కానీ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే రికార్డ్ చేశా. అయితే అందులో నాయిస్ ఉంటుంది, తీసేయాలనే విషయం మాత్రం నాకు ఏమాత్రం తెలియదు. అసలు వీడియో ఎడిటింగ్ కానీ కెమెరా ఎలా తీయాలనేది కానీ అసలు ఏమీ తెలియదు నాకు. వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాం. అందరూ పెట్టే వీడియోల్లో క్లారిటీగా ఉన్నది. నేను పెట్టే వీడియోలో నాయిస్ ఉంది. వెనకాల గీమని ఓర్మని శబ్దం. ఇది ఎందుకు వస్తుంది తెలియదు. ఓ ఫ్రెండ్ ఏమన్నాడంటే బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తుంది, ఆ నాయిస్ తగ్గించు అని చెప్పాడు. అయితే నాయిస్ ఎలా తీయాలనేది నాకు అసలు ఏమీ తెలియదు. నేను అప్పుడు ఏం చేశానంటే ఒక మైక్ కొందామని మొట్టమొదట ఒక మైక్ కొన్నాను. చూడండి స్క్రీన్లో, ఇది నేను కొన్న మైక్. దీనికి ఇది ఏ కండెన్సరు కాదు, ఏమీ కాదు. ఫ్లిప్కార్ట్లో ఏదో రేట్ తక్కువగా ఉందని 199 రూపాయలు ఎంతో ఉంది. ఇది 3.5 పిన్ మైక్. ఇది ఫోన్కి పెడితే ఫోన్ కనెక్ట్ కాలేదు, పని చేయట్లా. సిస్టమ్కి పెట్టినా ఏం కనెక్ట్ అవ్వట్లా. మరి దేనికి కనెక్ట్ అవుతుందో తెలియదు. అయితే డబ్బులు వేస్ట్ అయినాయి. ఫ్లిప్కార్ట్లో కొన్నప్పుడు పని చేయకపోతే క్యాన్సిల్ చేసే ఆప్షన్ ఉంటుంది. కనీసం కొన్న వస్తువుని క్యాన్సిల్ చేయడం కూడా తెలియదు నాకు. సరే, ఇది అయిపోయింది. ఆ తర్వాత నేను యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూసి బోయా M1 మైక్ అయితే కొనటం అయితే జరిగింది. నా చాలా పాత వీడియోల్లో ఈ బోయా M1 మైక్ పెట్టి చేయడం జరిగింది. ఇందులో కూడా నాయిస్ వస్తుంది, కానీ వాయిస్ క్లారిటీ లౌడ్గా ఉంటుంది అనమాట. దీంట్లో చిన్న బ్యాటరీ వేయాలన్నమాట. ఆ బ్యాటరీ వేయాలి, అది కూడా ఇబ్బందిగా ఉంది. మరి ఏం చేయాలి అని ఆలోచించాను. చాలా రోజులు ఆ మైక్ తోటే కొనసాగా. ఆ తర్వాత సిస్టమ్కి ఒక మైక్ కనెక్ట్ చేస్తే డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అని ఆలోచించాను. అప్పుడు ఇది చిన్న కండెన్సర్ మైక్ అనమాట. ఇది అమెజాన్లో కొన్నాను. ఇది ఏ కంపెనీ అనేది కూడా తెలియదు, కానీ చిన్న కండెన్సర్ మైక్ ఇది. ఈ మైక్ బాగుంటుంది. ఇది USB ద్వారా సిస్టమ్ కనెక్ట్ చేసి దాన్ని అయితే మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. అయితే ఇది నార్మల్గా ఉంటుంది, కొంచెం నాయిస్ తక్కువే ఉంది. సరే, కానీ ఈ మూడిట్లోనూ నాకేమీ సాటిస్ఫాక్షన్ లేదు. ఆ తర్వాత ఏం చేశానంటే మ్యాక్స్ అనే ఒక మైక్ కొన్నాను, MAX. అది కొన్ని రోజులు యూట్యూబ్ షార్ట్స్కి ఉపయోగించా. వాయిస్ లౌడ్గా ఉంటుంది, కానీ నాయిస్ పికప్ చేసేది కొంచెం పర్వాలేదు. కానీ అది కూడా నచ్చలేదు నాకు. అది మా అమ్మాయికి ఇచ్చాను, తను వాడుకుంటుంది. అయితే ఆ తర్వాత ఇట్లా కాదు, కెమెరాకి, సిస్టమ్కి, ఫోన్కి అన్నిటికీ కనెక్ట్ అయ్యే ఒక మైక్ కావాలనుకుని ఇక్కడ చూడండి, జనరియో ఈ మైక్ అయితే కొనడం జరిగింది. ఈ మైక్ కొన్నాను, వైర్లెస్ మైక్, పర్వాలేదు క్వాలిటీ. అయితే ఇందులో నాయిస్ని కంట్రోల్ చేసే ఆప్షన్ నొక్కితే కనుక మన వాయిస్ మారిపోతూ ఉంది. అది ఎలా ఉందో అలా ఉంచితే పర్వాలేదు, కానీ అది కూడా నచ్చలేదు. ఆ తర్వాత చూడండి, ఇది పొట్రానిక్స్ మైక్ కొనటం అయితే జరిగింది. ఇందులో 2 మైకులు, ఒక రిసీవర్ వస్తుంది. ఇది కొంతవరకు పర్వాలేదు, వాయిస్ బాగానే ఉంది, కానీ ఇది కూడా నాకు నచ్చలేదు. ఆ తర్వాత ఇట్లా కాదని DJI మైక్ కొనటం అయితే జరిగింది. DJI మైక్ మినీ. ఇదిగోండి ఇక్కడ ఉన్నది కదా, ఇది బాక్స్. ఇప్పుడు కెమెరాకి కనెక్ట్ చేసి నేను ఇక్కడ పెట్టుకున్నా. అలాగే నేను ఒక ఆడియో యారీకి సంబంధించిన కండెన్సర్ XLR కేబుల్తో కనెక్ట్ చేసిన మైక్లో అయితే ఇప్పుడు మాట్లాడి సిస్టమ్కి అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. సిస్టంలో DJI మైక్ కెమెరా కనెక్ట్ చేశా.
DJI మైక్లో కూడా లైట్గా నాయిస్ వస్తుంది. కాకపోతే వాయిస్ వీటన్నిటికంటే బెస్ట్గానే ఉంది, పర్వాలేదు. అయితే నేను ఏం చేశానంటే ఈ 2026లో ఈ DJI మైక్, ఈ పొట్రానిక్స్, అలాగే బ్రహరంగర్ డైనమిక్ మైక్, అలాగే డిజిమోర్కి సంబంధించింది ఒక డైనమిక్ మైక్, అలాగే ఆడియో యారీకి సంబంధించిన ఒక కండెన్సర్ మైక్, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అయితే కొనడం జరిగింది. మొట్టమొదట తక్కువ రేట్లో ఏముందా అని ఈ డైనమిక్ మైక్ అయితే కొన్నా. ఆ తర్వాత ఇది నాయిస్ని పికప్ తక్కువగానే ఉంది, కానీ వాయిస్ లౌడ్నెస్ లేదు. మరలా ఇంకొక మైక్ కొన్నా, బరహరంగర్ XM8500 మైక్. ఇది లౌడ్నెస్ ఉన్నది, కానీ నాయిస్ తక్కువ ఉంది. కొంతవరకు పర్వాలా, కానీ నేను ఆశించిన క్వాలిటీ ఇది కూడా లేదు. ఆ తర్వాత యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉన్నా. అయితే ఈ మైక్ కనెక్ట్ చేయడానికి ఆడియో ఇంటర్ఫేస్ కావాలి కనుక అహూజా కంపెనీకి సంబంధించిన మన ఇండియన్ కంపెనీ ఆడియో ఇంటర్ఫేస్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ రికార్డ్ అవుతుంది వాయిస్ ఇందులోనే. ఇప్పుడు ఇక్కడ ఇది అహూజా కంపెనీకి సంబంధించిన ఆడియో ఇంటర్ఫేస్ AI22. ఈ కండెన్సర్ మైక్ దానికి కనెక్ట్ చేసి సిస్టమ్ రికార్డ్ అవుతుంది. ఈ మైక్ని దీనికి కనెక్ట్ చేసి చూసా. నేను నా వీడియోలో పెట్టాను, చూడండి. ఇక్కడ ఉండే మైకులన్నీ కూడా రివ్యూ చేశా, నా ఛానల్లో ఉంటాయి, చూడండి. ఇది కూడా నచ్చలేదు. అప్పుడు ఏం చేశానంటే వాయిస్ ఉన్నట్టు ఉండాలి. నేను డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి కొనలేను, మంచి క్వాలిటీ ఏముంది అని చూసినప్పుడు XLR కండెన్సర్ మైక్ ఇంటర్ఫేస్ కనెక్ట్ చేస్తే మంచి క్వాలిటీ వస్తుందని తెలుసుకున్నా. ఈ కండెన్సర్ మైక్ ఇప్పుడు ఇది ఇక్కడ ఉన్నది కదా, ఇది నేను కొనటం అయితే జరిగింది. దీన్ని ఆడియో ఇంటర్ఫేస్ కనెక్ట్ చేసిన తర్వాత మంచి లౌడ్గా ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆ మాట స్పష్టంగా రికార్డ్ అవుతూ ఉంది. అయితే ఇది కొంతవరకు పర్వాలా, ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు, కానీ నా ఛానల్ ఏమన్నా గ్రో అయ్యి ఏమన్నా ఇన్కమ్ వస్తే ముందర రోజుల్లో నేను అప్డేట్ చేస్తాను మైక్ని. సిస్టమ్కి కనెక్ట్ చేసి మాట్లాడేదానికి ఆడియో యారీకి సంబంధించిన ఈ కండెన్సర్ మైక్ చూడండి, ఇక్కడ ఉన్నది ఇదే AM-C2. ఇది చక్కగా బాగుంది, కానీ రూమ్లో ఫ్యాన్ వేస్తే కనుక నాయిస్ తీసుకుంటుంది. ఆ నాయిస్ని తీసేయడానికి మనం కొన్ని టూల్స్ వాడాలి. ఇప్పుడు వరకు నేను ఇవన్నీ మైకుల గురించి చెప్పాను కదా, వీటిల్లో బెస్ట్ మైక్ అని అంటే ఫోన్కి కనెక్ట్ చేసుకోవడానికి కెమెరాకి ఇది బెస్ట్. అదేవిధంగా సిస్టమ్ కనెక్ట్ చేసుకోవడానికి కండెన్సర్ మైక్ ఇది బెస్ట్గా ఉంది. అయితే ఆడియో ఇంటర్ఫేస్ ఉండాలి. XLR మైక్, ఇది ఫాంటమ్ పవర్ అవసరం దీనికి. ఇది బ్రహరంగర్ మైక్, జనాభా ఉన్న ప్లేస్లో నాయిస్ తక్కువగా తీసుకుంటుంది. ఇది అలాంటి చోట వాడితే పర్వాలేదు, అయితే స్టూడియో రికార్డింగ్కి పనికిరాదు ఇది. ఇప్పుడు ఈ మైకులన్నిటిలోని నేను ఇక్కడ ప్రదర్శించిన ఈ మైకులన్నిటిలోని బెస్ట్ అంటే ఏంటంటే ఆడియో యారీ మైక్, కండెన్సర్ మైక్ నాకు సాటిస్ఫాక్షన్ చేసింది. దీంట్లోనే నేను నా ఛానల్లో కొన్ని పాటలను చర్చికి సంబంధించి పెట్టాను. ఈ మైక్ ద్వారా నాయిస్ లేకుండా చక్కగా ఉన్నది క్లారిటీ. అయితే ఇంతకంటే మంచి మైకులు ఉన్నాయి, అయితే బడ్జెట్లో ఈ ఆడియో యారీ మైక్ నన్ను కొంతవరకు సాటిస్ఫాక్షన్ చేసింది. ఇంకా నా ప్రయాణం కొనసాగుతూ ఉంది. 956 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1000 సబ్స్క్రైబర్స్ కూడా లేరు. 4000 గంటలు వ్యూస్ రావాలి. నేను నా ఛానల్ పెట్టి 8 సంవత్సరాలు అవుతుంది. 2018లో స్టార్ట్ చేశా మొట్టమొదటి వీడియో పెట్టడం. అప్పటి నుండి ఇప్పటి వరకు 956 సబ్స్క్రైబర్స్. కారణం ఏంటి అని ఆలోచించినప్పుడు వాయిస్లో క్లారిటీ లేదు, నాయిస్ ఉంది. నేను చెప్పే విధానం నచ్చాలి, అయితే నేను చెప్పే విధానం నచ్చట్లేదు. నేను చెప్పేది కంటెంట్ ఎదుటి వారికి ఉపయోగపడితే వీడియోలు చూస్తారు. ముఖ్యమైనది నేను గమనించింది ఏంటంటే వీడియో క్లారిటీ కంటే ఆడియో క్లారిటీ ఉన్న వీడియోసే జనం ఎక్కువగా చూస్తారు. ఆడియో క్వాలిటీ కానీ
లౌడ్నెస్ కానీ లేకపోతే వీడియో జనం చూడడానికి ఇష్టపడరు. మనమే ఉన్నాం, ఒక వీడియో పెట్టినప్పుడు యూట్యూబ్లో ఆడియో క్వాలిటీ బాగుంటే చూస్తాం, లేకపోతే ఏం చేస్తాం, మానేస్తాం కదా. అదేవిధంగా మన వీడియోలో కనుక ఆడియో క్వాలిటీ సరిగా లేకపోతే జనం ఇష్టపడరు. ఆడియో క్వాలిటీ కోసం అయితే మనం చక్కని మైక్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది నాయిస్ లేకుండా ఉండాలి. ఆడియోలో ఉండే నాయిస్ని తీయడానికి అడాబ్ ఆడిషన్, ఆన్లైన్లో అడాబ్కి సంబంధించిన వాయిస్ ఎన్హాన్సర్, ఈ విధంగా కొన్ని ఆడియో సాఫ్ట్వేర్స్ ఉన్నాయి క్లారిటీ పెంచడానికి. ఈ ఆడియో క్వాలిటీని పెంచి ఇప్పుడైతే 2-3 వీడియోల నుంచి ఆడియోని నేను చక్కగా వింటా ఉన్నాను. నా ఆడియోని నేను కొంతవరకు సాటిస్ఫాక్షన్. మెయిన్ ఆడియో క్వాలిటీ బాగుండాలి, అప్పుడే ప్రేక్షకులు మనల్ని ఆదరిస్తారు, లేకపోతే మన వీడియోలను చూడరు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని యూట్యూబ్లో ఉండే వీక్షకులకు నా యొక్క అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఆల్.